డీటాక్స్ మన మస్తిష్కాన్ని రీసెట్ చేసుకునే ఒక శక్తివంతమైన పద్ధతి. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ ఫోకస్, ప్రొడక్టివిటీ మరియు జీవితాన్ని తిరిగి కంట్రోల్లోకి తీసుకొచ్చే ఒక సైంటిఫిక్ హ్యాక్. ఉదయం లేవగానే మీరు కళ్ళు తెరుస్తారు. ఇంకా మంచం మీదే ఉన్నారు. ఒక చేతిలో ఫోన్, నోటిఫికేషన్, బూమ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ పింగ్స్. కేవలం 5 నిమిషాలు అని మొదలై గంట దాటిపోతుంది. ఇది కేవలం మీకే కాదు, నేటి ప్రపంచం ప్రతి ఒక్కరి డోపమైన్ ట్రాప్. డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అనేది మన బ్రెయిన్లోని పురస్కార హార్మోన్, రివార్డ్ కెమికల్. మీకు ఒక ఎక్సైటింగ్, ప్లెజరబుల్ యాక్టివిటీ చేయగానే, ఉదాహరణకు రీల్స్ చూడడం, జంక్ ఫుడ్ తినడం, గేమ్ ఆడడం, షాపింగ్ చేయడం, డోపమైన్ బూస్ట్ వస్తుంది. మనం ఫీల్ గుడ్ అవుతాం. ఈ స్టిమ్యులేషన్ ఎక్కువైపోతే చిన్న చిన్న పనుల్లో ఆనందం తగ్గిపోతుంది. చదవడం బోరింగ్ అనిపిస్తుంది. పని చేయడం కాన్సన్ట్రేషన్ రాదు. మనసు ఎప్పుడు క్విక్ ప్లెజర్ కోరుతుంది. ప్రాబ్లం డోపమైన్ ఓవర్లోడ్. మన మస్తిష్కం ఇలా కంటిన్యూస్గా హై స్టిమ్యులేషన్కి అలవాటు పడిపోతుంది. ఇది అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం, మోటివేషన్ తగ్గిస్తుంది. లైఫ్లో స్లో బట్ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్, రీడింగ్, మెడిటేషన్, వర్కింగ్ బోరింగ్ అనిపించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. డోపమైన్ డీటాక్స్ అంటే మీ మెదడుకి అన్నెసెసరీ స్టిమ్యులేషన్ నుంచి బ్రేక్ ఇవ్వడం, ఇన్స్టెంట్ ప్లెజర్ సోర్స్ నుంచి కొంతసేపు దూరంగా ఉండడం, మీ న్యాచురల్ రివార్డ్ సిస్టమ్ని రీసెట్ చేయడం. ఇది డోపమైన్ని పూర్తిగా తీసేయడం కాదు, ఇది ఓవర్ స్టిమ్యులేషన్ని తగ్గించడం. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనం చూస్తే డోపమైన్ డీటాక్స్ చేసే ప్లాన్స్ ఏమున్నాయని చూస్తే, స్టెప్ 1లో మనం ఈ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయాలి. ముందుగా మీరు ఎక్కువగా చేసే హై డోపమైన్ యాక్టివిటీస్ని లిస్ట్ చేయండి. సోషల్ మీడియా స్క్రోలింగ్, జంక్ ఫుడ్, గేమింగ్, ఓటీటీ బింజ్, అన్నెసెసరీ ఆన్లైన్ షాపింగ్. స్టెప్ 2, టెంపరరీ అబ్స్టైన్, బ్రేక్ ఇవ్వండి. ఒకరోజు, ఒక వారాంతం, కొన్ని గంటలు అయినా సరే ఈ యాక్టివిటీస్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. మొబైల్ ఫ్లైట్ మోడ్, నో యూట్యూబ్, నో ఇన్స్టా, నో ఫాస్ట్ ఫుడ్. బ్రెయిన్కి ఇది మొదట చాలా కష్టం. రెస్ట్లెస్నెస్, బోర్డమ్ వస్తుంది, కానీ అదే రీసెట్ ప్రాసెస్. లో డోపమైన్, హై వాల్యూ యాక్టివిటీస్ని చేయండి. ఇది మొదట బోరింగ్గా అనిపిస్తాయి, కానీ నిజంగా ఇవే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. రీడింగ్, జర్నలింగ్, వాకింగ్, మెడిటేషన్, డీప్ వర్క్ లెర్నింగ్. కొన్ని గంటల తర్వాత మీరు గమనిస్తారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, చిన్న పనుల్లో ఆనందం వస్తుంది. స్టెప్ 4లో మీరు రీఇంట్రడ్యూస్ మైండ్ఫుల్లీ అనే కాన్సెప్ట్ని తీసుకోవచ్చు. డీటాక్స్ తర్వాత అన్ని ప్లెజర్ని పర్మనెంట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని కంట్రోల్లో వాడండి. ఉదయం సోషల్ మీడియా వద్దు. కంట్రోల్ టైమ్ స్లాట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. కంటిన్యూస్ స్క్రోలింగ్, నాట్ మైండ్లెస్లీ. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక స్టూడెంట్ రోజుకి 6 గంటలు రీల్స్, గేమ్స్లో గడుపుతున్నాడు. చదువులో కాన్సన్ట్రేషన్ లేదు. అతను 7 రోజులు డోపమైన్ డీటాక్స్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్, ఫోన్ యూస్ కేవలం కాల్స్ అండ్ స్టడీ కోసం. ప్రతిరోజు 1 గంట వాకింగ్ అండ్ మెడిటేషన్. 4వ రోజు అతనికి బోర్డమ్ తగ్గింది. 7వ రోజు చదువుల్లో ఫోకస్ తిరిగి వచ్చింది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వాడినా అడిక్షన్ లేదు. బెనిఫిట్స్ ఆఫ్ ఈ డోపమైన్ డీటాక్స్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ బూస్ట్ అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది, లైఫ్లో చిన్న విషయాల్లో ఆనందం తిరిగి వస్తుంది, విల్ పవర్ అండ్ డిసిప్లిన్ బలపడుతుంది. లైఫ్ అండ్ రియల్ ఫన్, రియల్ ఫోకస్, రియల్ క్లారిటీ తిరిగి ఇవ్వడంలో ఇది ఒక మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది.